హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలి కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొత్తగా గల్ఫ్కి రావాలి అనుకున్న వాళ్ళు కామన్గా చేసే తప్పులేంటి, నెక్స్ట్ కొత్తగా గల్ఫ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ పనికి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించగలం, ఇటువంటి డౌట్లు, కామన్ డౌట్లు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫ్రెండ్స్, ఇందులో ఈ వీడియో గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడవచ్చు, కానీ గల్ఫ్కి రాబోతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక, గల్ఫ్కి రావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇందులో ఫ్రెండ్స్, గల్ఫ్కి రావడానికి ఏ వర్క్ నేర్చుకుని వస్తే బాగుంటుంది, ఎక్కువ శాలరీ ఎందులో ఉంటుంది అని చెప్పి అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి. అందులో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే స్టడీ బేస్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళకి జాబ్ సూపర్గా ఉంటుంది. స్టడీ బేస్ మీద వచ్చే జాబులు ఎక్కడైనా సరే చాలా బాగుంటాయని చెప్పి అందరూ గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు. నెక్స్ట్, స్టడీ బేస్ తర్వాత స్కిల్ వర్కర్స్, మెకానిక్స్ కానీ, వెల్డర్స్ కానీ, పైప్ ఫిట్టర్స్ కానీ, క్రేన్ ఆపరేటర్స్ కానీ, నెక్స్ట్ ఇలాంటివి అనమాట. రకరకాల పనులు ఏవైతే ఉంటాయో, ఇలాంటి స్కిల్ పర్సన్ ఏవైతే ఉంటాయో ఇలాంటి పనులకు వస్తే నాట్ బ్యాడ్, మినిమం శాలరీ ఉంటుంది, నాట్ బ్యాడ్, పెద్దగా ప్రాబ్లం ఉండదు, మినిమం శాలరీ బాగానే ఉంటుంది. ఈ పనులకు వస్తే మినిమం శాలరీ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ అన్స్కిల్తో వస్తారు కొందరు. అంటే వాళ్ళకి హెల్పర్ పని చేయడము, లేబర్ పని చేయడం లాంటివి చేస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే 100లో ఎవరో 10 మందికి మంచి కంపెనీలు దొరుకుతాయి. 100లో 10 మందికి మంచి కంపెనీలు దొరుకుతాయి, కొంచెం మంచి శాలరీ కూడా దొరికే అవకాశం ఉంది. కాకపోతే మ్యాక్సిమం 90% అందరికీ పని ఎక్కువ, శాలరీ తక్కువ ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఎందుకంటే నేను ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు, నేను స్వయంగా చూసి చెప్తున్నాను. ఎక్కువ పర్సంటేజ్ 90% మనుషులకి, అన్స్కిల్స్ పర్సన్స్కి పని ఎక్కువ, శాలరీ తక్కువలానే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీరు గల్ఫ్కి రాబోయే ముందు ముఖ్యంగా 2 పాయింట్లు గమనించండి. ఎవరైనా సరే స్టడీ బేస్డ్ జాబ్స్ కానీ, స్కిల్ జాబ్స్ కానీ, నెక్స్ట్ అన్స్కిల్ జాబ్స్ కానీ, ఏదైనా కానీ ముఖ్యంగా 2 పాయింట్లు గమనించండి. మీరు ఫస్ట్ ఏజెంట్ల ద్వారా కాకుండా, బయట ఏజెంట్ల ద్వారా కాకుండా, ట్రావెల్ ఆఫీసుల ద్వారా క్లయింట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి, ట్రావెల్ ఆఫీస్ ద్వారా క్లయింట్ టేబుల్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి అందులో పాస్ అయ్యి వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్, ప్రతి ట్రావెల్ ఆఫీస్ వాళ్ళు కొంత డబ్బు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రాసెస్ వర్క్ ఉంటుంది కాబట్టి కొంత డబ్బు తీసుకుంటారు. ఓకే, తీసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ ఆ డబ్బు ఒక్కొక్క ఆఫీస్లో ఒకలా ఉంటుంది. కొందరు 40,000కి పంపిస్తారు, కొందరు 60,000 తీసుకుంటారు, కొందరు ₹1,00,000 తీసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం తెలుసుకోండి. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా టాలీ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత డబ్బు అయితే మీరు ఏజెంట్కి కడుతున్నారో అంత డబ్బు గల్ఫ్ వచ్చిన తర్వాత 2 లేదా 3 శాలరీలు వెనక్కి వచ్చేయాలి. ఆ విధంగా ఉన్న శాలరీకి వెళ్తున్నారా లేదా మీరు టాలీ చేసుకోండి. లేదంటే మీరు ఏజెంట్కి ఎక్కువ డబ్బులు కట్టేసి తక్కువ శాలరీకి వచ్చి తర్వాత మీకు ఇక్కడ ఓవర్ టైం వస్తుంది, బేసిక్ చూసి లెక్కలు వేసుకుని చూస్తే కుదరదు. ఎందుకంటే ఓవర్ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బేసిక్ శాలరీ అయితే కన్ఫామ్గా వస్తుంది కాబట్టి ఓవర్ టైం గ్యారంటీ ఏమి లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కంపెనీలో ఉన్న వర్క్ని బట్టి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది అది. అందువల్ల మీరు తప్పనిసరిగా టాలీ చేసుకోండి. ఏజెంట్కి మీరు ఎంత డబ్బు కడుతున్నారు, ఆ డబ్బు 2 నెలల్లో 3 నెలల్లో వచ్చేస్తుందా, అంత శాలరీ మీకు ఉందా లేదా, ఈ పాయింట్ మాత్రం తప్పనిసరిగా మీరు టాలీ చేసుకుని ఆ తర్వాత మాత్రమే గల్ఫ్ ప్రయాణం చేయండి. తర్వాత మీరు ఏజెంట్ని తిట్టుకున్నా, దేవుడిని తిట్టుకున్నా, ఎవరిని తిట్టుకున్నా ఫలితం ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, నెక్స్ట్ అన్స్కిల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా వర్క్ నేర్చుకోవడానికి రావడానికి స్కిల్ పర్సన్స్గా రావడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక వెల్డింగ్ నేర్చుకోవాలంటే 2-3 నెలలు నేర్చుకోవచ్చు, లేదా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా జస్ట్ 1 మంత్ చాలు. ఇలాంటివి ఏదైనా సమ్ స్కిల్ మీ చేతిలో ఉండి వస్తే మీ జాబ్ కొంచెం నాట్ బ్యాడ్గా ఉంటుంది, మినిమం శాలరీ ఉంటుంది, నాట్ బ్యాడ్గా ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అన్స్కిల్ పర్సన్గా వస్తే కనుక మీకు డబ్బులు సంపాదించడానికి బాగా లేట్ అయిపోతుంది. నెక్స్ట్, ఈ ఎడారి ఎండల్లో మీ వయసు కరిగిపోతుంది. అంతా కరిగిపోతుంది. మీరు మంచి పొజిషన్లో రాకపోతే కనుక తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, గల్ఫ్ ఎడారిలో మీ వయసు అంతా కరిగిపోతుంది. నెక్స్ట్, వచ్చే సంవత్సరం వెళ్దాం అనుకుంటూ సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు నమ్ముతారో నమ్మరో, గల్ఫ్లో 25 సంవత్సరాల నుంచి చేస్తున్న పేదవాళ్ళు ఉన్నారు. గల్ఫ్ వచ్చి 2-3 సంవత్సరాల్లో మంచి డబ్బులు సంపాదించి వెనక్కి వెళ్ళిపోయినా బాగా డబ్బులు మిగిల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది గల్ఫ్కి
ఏ ప్రొఫెషన్లో మీరు వస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ శాలరీ. ఇది కాదంటారా, 6 నెలల్లో సంవత్సరంలో ఏసీ మెకానిక్ నేర్చుకోవచ్చు. ఇలాగ రకరకాల పనులు బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. గల్ఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందువల్ల ఏదన్నా మంచి స్కిల్ నేర్చుకుని ఫ్రెండ్స్. మీరు ఏందన్నా నువ్వు కెమెరా ముందు ఎన్ని కబుర్లు అని చెప్తావు, ఇక్కడ మా పరిస్థితి నీకేం తెలుసు అంటారు. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలుసు మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల గల్ఫ్ వస్తున్నారు, కానీ అన్స్కిల్ మీద రావద్దని నేను చెప్తున్నాను. అది ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మన వాళ్ళు గల్ఫ్ రావడానికి కారణం ఒకటే, ఇక్కడ తక్కువ కష్టానికి ఎక్కువ ఫలం దొరుకుతుంది. పెద్ద పెద్ద మేనేజర్లు కానీ, ఫోర్మెన్లు కానీ, ఇంజనీర్లు కానీ, స్కిల్ పర్సన్స్ కానీ, మెకానికల్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వెల్డర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, ఏ పనైనా కానీ, ఏసీ మెకానికల్ కానీ, ఏ పనైనా కానీ ఇక్కడ ఎందుకు వస్తారంటే గల్ఫ్కు రావడానికి ఇదే కారణం. ఇన్ని లేబర్స్ కూడా గల్ఫ్కు రావడానికి కారణం ఇదే. ఇక్కడ తక్కువ కష్టానికి ఎక్కువ ఫలం దొరుకుతుంది. కానీ ఈ ఫలాన్ని మీరు సక్రమంగా అనుభవించాలి అంటే కనుక మీరు ఏదైనా స్కిల్తో రండి, లేదా స్టడీ బేస్ మీద రండి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇళ్లలోకి వచ్చే ఆడవాళ్ళు కూడా మీరు ఏజెంట్ ద్వారా వస్తున్నారు, ఆ ఏజెంట్ ఏదైనా కష్టం వస్తే రెస్పాండ్ అవుతాడా లేదా, ఇటువంటి విషయాలు గమనించుకోరండి. లేదంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వీసా పంపిస్తే కనుక మీరు ధైర్యంగా రావచ్చు. ఇది స్పెషల్ ఆడవాళ్ళకి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా కంపెనీల్లోకి వచ్చేవాళ్ళు గల్ఫ్కి కంపెనీకి సెలెక్ట్ అయితే కనుక మీరు చూడండి, ఈరోజు ఆన్లైన్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు వచ్చే కంపెనీ కోసం కొంచెం ఎంక్వైరీ చేయండి. లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి పలానా కంపెనీ కోసం ఎంక్వైరీ చేయించండి. లేదంటే ఫ్రెండ్స్, మీరు ఏ కంపెనీకి వస్తున్నారో నా వీడియోస్ కింద కామెంట్ చేయండి, నేను ఎంక్వైరీ చేసి చెప్తాను. నేను ఎంక్వైరీ చేసి మీ వీడియోకి నేను రెస్పాండ్ అవుతాను. కానీ నేను కువైట్లో ఉన్నాను. కువైట్లో కంపెనీలకి అయితే నేను కొంత తెలుసుకుని చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ కొంత చాలా సీనియర్స్ ఉంటారు, 4-5 రకాల కంపెనీలో చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకుని మీరు అడిగిన కంపెనీకి నేను చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 25 సంవత్సరాల నుంచి చేస్తున్న గల్ఫ్లో పేదవాళ్ళు ఉన్నారు, అతి తక్కువ టైంలో మంచి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులు సంపాదించుకుంటున్నాము అంటే మనం చేసే ప్రొఫెషన్ ఏంటి, మనం ఏ ప్రొఫెషన్ మీద వెళ్తున్నాం, ఏ వర్క్ మీద వెళ్తున్నాం అనేది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా మంచి వర్క్ నేర్చుకుని రండి. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి స్టడీ, నెక్స్ట్ స్కిల్. స్టడీ కానీ స్కిల్ కానీ ఈ రెండాటిలో మీరు మినిమం డబ్బులు సంపాదించవచ్చు. స్టడీ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, స్కిల్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ శాలరీలో బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గల్ఫ్ వచ్చిన వాళ్ళకి చాలామందికి తలరాతలు కూడా మారిపోతాయి. లేబర్గా వచ్చి మేనేజర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గల్ఫ్కి లేబర్గా వచ్చి మేనేజర్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. గల్ఫ్ డ్రైవర్గా వచ్చి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తలరాతను బట్టి పోతుంది, వాళ్ళ టాలెంట్ బట్టి పోతుంది. అందరూ కాదు, ఎవరో 100లో 10 మంది అటువంటి అదృష్టవంతులు ఉంటారు, అందరూ కాదు. ఫ్రెండ్స్, గల్ఫ్ వెళ్ళి డబ్బు సంపాదించాలంటే మాత్రం ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్టడీ బేస్ మీద రండి, లేదా స్కిల్తో రండి. నెక్స్ట్, వచ్చే ముందు మాత్రం ఏజెంట్కి మీరు ఎంత డబ్బు అయితే కడుతున్నారో ఆ డబ్బు 2 లేదా 3 శాలరీలో రిటర్న్ చేయాలి. అంత శాలరీ మీకు వస్తుందా లేదా చూసుకుని రండి. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి లబోదీపం అనడం కాదు, బాధపడడం కాదు, దేవుడిని తిట్టుకోవడం కాదు. దేవుడు ఏమి చేయడు ఫ్రెండ్స్, ప్రతిదీ మన చేతిలో ఉంటుంది. మనకి మంచి చెడు ఆలోచించుకొని దేవుడు దిమాగ్ ఇచ్చాడు. ఆ దిమాగ్ని ఎలా ఏ విధంగా వాడుకుంటున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంది. ఓకే, నేను చెప్పాల్సింది చెప్తున్నాను. లేదంటే కువైత్కి ఎవరైనా వస్తుంటే కనుక ఆ కంపెనీ పేరులో నాకు కామెంట్లో పెట్టండి. నా వల్ల అయినంత హెల్ప్ నేను చేస్తాను. ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పలేం, కానీ డైరెక్ట్ నేను కామెంట్లో రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గల్ఫ్లో ఉన్నవాళ్ళు, గల్ఫ్ రాబోతున్న వాళ్ళు కూడా అందరూ కూడా నా ఛానల్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా తయారు చేస్తాను. గల్ఫ్లో ఇంకా మనం ఎంత సెక్యూర్గా ఉండాలని కూడా నేను తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా గల్ఫ్లో మనకి ఏదైనా కష్టం వస్తే మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారో కూడా నేను త్వరలో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.